తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇప్పటివరకు కంప్యూటరీకరించిన సమాచారం ప్రకారం ఇందిరమ్మ ఇంటి కోసం 82,00,000 దరఖాస్తులు అయితే అందాయి. ఆ సంఖ్య 85,00,000కు చేరవచ్చుకొని అంచనా వేస్తున్నారు. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 11,00,000 దరఖాస్తులు వచ్చాయి. గ్రేటర్ మినహా జిల్లాల వారీగా చూసినప్పుడు నల్గొండ జిల్లాలో 4,500,000 వచ్చాయన్నమాట. అతి తక్కువగా ములుగు జిల్లాలో 92,000 మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు. మొత్తం దరఖాస్తుదారులు స్థలం ఉన్నవారు ఎంతమంది, స్థలం లేనివారు ఎంతమంది అన్నది అధికారులు అయితే తేల్చాల్సి ఉంది. ఆయా పథకాలకు సంబంధించి విధి విధానాలను యంత్రాంగం తయారు చేయాల్సి ఉంటుంది. అయితే మునుపటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఆసక్తిగా ఇప్పట్లో అందరూ చూస్తున్నారు. అయితే 25,00,000 దరఖాస్తులు వచ్చాయన్నమాట అప్పట్లోనే. కొన్ని చోట్ల లాటరీ ద్వారా అర్హులను ఎంపిక చేశారు. కొన్ని మండలాల్లో వారికి ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు సమాచారం. గ్రేటర్ పరిధిలో 1,00,000 వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేపట్టారు. కొన్నింటిని పంపిణీ చేయగా మిగిలిన వాటిని వివిధ దశలు అయితే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 70,000 ఇల్లు అయితే పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో మిగిలిన వాటిని ఏం చేస్తారు, గృహలక్ష్మి పథకం కింద ఎంపిక చేసిన దరఖాస్తుదారుల పరిస్థితి ఏంటని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం ఇవ్వాల్సి అయితే ఉందని ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే దాదాపు 85,00,000 మంది ఇందిరా మిల్లు కోసం దరఖాస్తు అయితే చేసుకున్నారన్నమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా అప్డేట్ రాగానే వీడియో రూపంలో మీకు అందిస్తూ ఉంటాను.